శ్రీలక్ష్మి గారండి, వై శ్రీలక్ష్మి గారు ఎంత చలాకీగా ఉండేది ఐఏఎస్ ఆఫీసర్, ఎంత యాక్టివ్గా ఉండేది ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ వస్తుందంటే అధికారులందరూ కూడా భయపడేవాళ్ళు. ఆమెను చూడటానికి చాలామంది ఉత్సాహం చూపించేవాళ్ళు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్, గోల్డ్ మెడలిస్ట్ ఐఏఎస్ ఆవిడ. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ ఆఫీసర్. గోల్డ్ మెడల్ సంపాదించుకున్న ఆవిడ ఈ వేర్ ఇస్ షీ నౌ, వేర్ ఇస్ షీ నౌ, ఎక్కడుంది ఆవిడ? అచేతనంగా మంచం మీద పడి ఉంది. చెయ్యి కదపలేదు, కాలు కదపలేదు, వెళ్ళిన మనిషిని గుర్తుపట్టలేదు, పలకలేదు, మాట్లాడలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపినందుకు, అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అవినీతికి సై అన్నందుకు, అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగులు వేసినందుకు ఈ రోజున అచేతనంగా పడింది. ఇదొక కనువిప్పు ఐఏఎస్ అధికారులందరికీ. భారతదేశంలో ఉన్న ఐఏఎస్ అధికారులందరూ కూడా ఈ వై శ్రీలక్ష్మి జీవితం, వై శ్రీలక్ష్మి ఈనాటి పరిస్థితి ఒక కనువిప్పుగా మారాలి. అవినీతికి తోడ్పడకూడదు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుల్ని ఆదిలోనే తుంచివేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఆవిడకి ఆ పరిస్థితి వచ్చింది? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పగలరా? ఈనాడు ఆ వై శ్రీలక్ష్మి ఈనాటి ఆ దురవస్థకి, దుస్థితికి, దీనావస్థకి కారణం నీ అవినీతి కాదా? మీ నాన్న అవినీతి దుర్వినియోగం కాదా? అధికార దుర్వినియోగం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అది ఎందుకండి? ఆచార్య మంచి ఆఫీసర్ వివి ఆచార్య ఎందుకు ఈ రోజున బిత్తుకుమంటూ తిరుగుతున్నాడు? ఎందుకు కోర్టు మెట్టెక్కుతున్నాడు ప్రతి శుక్రవారం? నీతో నడిచినందుకు. బ్రహ్మానందరెడ్డి మెట్లెక్కుతున్నాడు, ఈ రోజున గోపాలరావు మెట్లెక్కుతున్నాడు. అధికారులు అందరూ కూడా ఏ అధికారం అయితే నీకు ఒత్తాసు పలికినారో వాళ్ళందరూ కూడా కర్మగాలింది. ఈ రోజున సిబిఐ వాళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ చేయబోతుంది. మరి అంతే కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేస్తే వాళ్ళంతా కొట్టేశారు. కొట్టేయకుండానే సంతకాలు పెట్టరు కదా, అందుకని వాళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పి సమాచారం నాకు వచ్చింది. ఎందుకు ఐఏఎస్ అధికారులారా మీరు ఈ దుస్థితికి దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి కారణం.